జై శ్రీరామ్. ఈ వీడియో ఒకసారి చూడండి. అమ్మ సిస్టర్, ఇది ఫ్రీ బైబుల్ కావాలా? హిందీ అన్న, ఇంగ్లీష్ అన్న, తెలుగు అన్న తీసుకోండి. ఫ్రీ బైబుల్. ఇంగ్లీషా? ఫ్రీ బైబుల్ అమ్మ, తీసుకోండి. యేసు ప్రభు చదువుకోండి. చూశారు కదా, ఇక్కడ కొంతమంది ఫ్రీ బైబుల్ పేరుతో పుస్తకాలు పంచుతున్నారు. ఓకే, కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది మనకెందుకులే అని వదిలేస్తున్నారు. ఈ తీసుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే సెక్యులర్ హిందుత్వవాదులు ఈ ఫ్రీ బైబుల్ని తీసుకోవటానికి ఇష్టపడటం లేదు, పైగా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఇది కరెక్టేనా అంటే, నేనైతే ఎవడైనా సరే ఫ్రీ బైబిల్ ఇస్తున్నాడు అంటే ఒకటి కాదు, ఎన్ని వీలైతే అన్ని ఇవ్వాలి అని చెప్పి అడిగి మరీ తీసుకుంటాను. తీసుకొని వీలైతే వాడి ముందే చింపటమ్మా, లేదు తీసుకెళ్ళిపోయి హాయిగా ఒక చోట పెట్టి చలిమంట వేసుకోవటమా అనేది చేస్తాం. ఎందుకంటే ఆ బైబిల్ మనం తీసుకోలేదు, ఏం జరుగుతుంది? వాడు పంచడం ఆపేస్తాడా? ఆపడు కదా. వాడు సెక్యులర్లకి ఆ బైబిల్ పంచుతారు. ఒకడికైతే ఒకడు ఆ పుస్తకం తెరుస్తాడు. ఏ రోగమో నొప్పో వచ్చినప్పుడు ఈ చర్చికి వెళ్దామనే ప్రయత్నంలో ఉండి మతం మారే అవకాశం ఉంటుంది. దాన్ని నిరోధించాలి అంటే హిందుత్వ భావజాలం ఉన్న మనమే ఆ బైబుల్ ఫ్రీగా ఇచ్చినప్పుడు కొనొద్దు, డబ్బులు పెట్టి కొనొద్దు. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ తీసుకొని వాటిని వృధా చేయండి. హాయిగా ఇంటికి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకోండి, దాని మీద టీ కాచుకోండి, ఇంకేమైనా వేడి నీళ్ళు కాచుకోండి. అంతే తప్ప బైబుల్ ఇస్తుంటే వద్దు, నాకు ఇవ్వద్దు అనే మాట మాట్లాడద్దు. అలాగే చాలామంది పాంప్లెట్స్, అదే కరపత్రాలు పంచుతున్నప్పుడు కూడా వెంటనే వెళ్ళి మీరెవరు పంచడానికి అంటారు. కాదు, ముందుగా అవి ఎక్కువగా తీసుకొని అవన్నీ కావాలంటే జోబులో పెట్టుకొని అందులో ఒక పాంప్లెట్ ముడుగు తీసి అందులో హిందుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా ఏమున్నాయో చూసి అప్పుడు ప్రశ్నించండి. ఎందుకంటే హైందవ శక్తి నుంచి మేము ప్రతి నెల పాంప్లెట్లు ప్రింట్ చేయించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధుల గురించి, హిందూ ధర్మం కోసం సేవలు చేసిన వాళ్ళ గురించి ప్రతి నెల పాంప్లెట్లు ముద్రించి అవి పంచుతున్నాం. అవి ఎంతమంది చదువుతారు, ఎంతమందిలో మార్పు వస్తుంది అనేది తర్వాత విషయం. కానీ వాటికి ప్రతి నెల కొంత బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. అంటే అది ఖర్చుతో కూడుకున్న పని. అలాగే వీళ్ళకు కూడా బైబిల్ పంచడం అనేది ఖర్చుతో కూడుకున్న పని, కరపత్రాలు పంచడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. దానిని సఫలీకృతం కాకుండా చేయాలి అంటే మటుకు వాటిని మనమే ఎక్కువగా తీసుకుని వాటిని వృధా చేయాలి. సరే, అదేందండి మీరు కూడా పాంప్లెట్లు పంచుతున్నారు, వాళ్ళు పాంప్లెట్లు పంచుతున్నారు, మరి వాళ్ళ పాంప్లెట్లు వృధా చేసినప్పుడు మరి మనం చేసేవి, మనం పంచేవి కూడా వృధా చేస్తారు కదా అంటే చేయరు. ఎందుకంటే మనం పాంప్లెట్లు వేయించేది హిందువుల కోసం, హిందువుల్ని మేల్కొల్పేదానికి. కాబట్టి మనం పంచేవి హిందువులకి మాత్రమే పంచుతాం. కాబట్టి వాళ్ళు తీసుకొని వృధా చేయాలన్న ఆలోచనలో ఉండరు. వీలైతే చదువుతారు, లేకుంటే లేదు. కానీ వీళ్ళు అట్లా కాదు, వాళ్ళు క్రిస్టియన్స్కి పంచకుండా కేవలం హిందువులకి మాత్రమే పంచుతారు. ఎందుకంటే క్రిస్టియన్స్గా మారిన వాళ్ళతో వాళ్ళకి పని లేదు. వాడు ఏదో ఒక చర్చికి లింక్ అయి ఉంటాడు, దశంభాగం చెల్లిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి కొత్త కస్టమర్లు కావాలి కాబట్టి హిందువుల్ని ట్రాప్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఈ పాంప్లెట్లు పంచడం, బైబిల్ పంచడం ఒక విధానం. మనం వీలైనంత వరకు పోరాటం చేయటానికి భయపడేవాడైనా, వాళ్ళతో మనకి దేనికిలే అనుకునేవాడైనా సరే, ఇది తేలికైన మార్గం. వెళ్తూ నాకు ఇవ్వండి అంటే ఇస్తారు. నేను ఇంకా పంచుతాను, ఇంకా ఎక్కువ పాంప్లెట్లు ఇవ్వమంటే ఇస్తారు. లేదు నేను నలుగురికి బైబిల్ పంచుతానంటే ఇస్తాడు, లేకుంటే లేదు. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వాటిని తీసుకొని వృధా చేసే ప్రయత్నం చేయండి. ఓకే.
జై శ్రీరామ్.